ప్రియమిత్రులకు నమస్తే అండి. మీరు ఒక విషయం గమనిస్తే మనలో చాలామంది నోటికొచ్చినట్టు మాట్లాడేస్తుంటారండి. అవతలోళ్ళు ఏమనుకుంటారని కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మరి అవతలోళ్ళు బాధపడతారు కదా! మరి అదేంటి అలాగనేసావని అడిగితే, నాకు మనసులో ఏం దాచుకోవడం ఇష్టం ఉండదండి. పైకనేయటమే నాకు అలవాటు అంటుంటారు. మరి అవతల వాళ్ళు మిమ్మల్ని కూడా అలాగంటే ఊరుకుంటారంటే, అబ్బే! అలా ఊరుకోరు. కయ్యానికొస్తారు, అరుస్తారు. మరి మీకు న్యాయం, అవతల వాళ్ళ న్యాయం అండి. ఇదేం విడ్డూరం అండి? కరెక్ట్ కాదు కదా! ఆచితూచి మాట్లాడాలి. అవతల వాళ్ళ మనోభావాలు కూడా చూడాలి. దెబ్బతింటేనే కొంతమందుంటారు. ఎవరేమనుకుంటారో అని ఆలోచించి తమకు అన్యాయం జరిగినా అడగరు. అలాగే సమాజానికి ఏదైనా నష్టం జరిగినా, తప్పులు జరిగినా స్పందించరు. ఇదే మనస్తత్వం. అంటే ఎవరేమనుకుంటారు అనే అనే భావన. ఆ భావనతోటి చూసి చూడనట్టు ఏమైనా తప్పులు జరిగినా, సమాజానికి నష్టం జరిగినా చూసి చూడనట్టు పోతుంటారు. అతిగా మాట్లాడి అవతల వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడటం అతివృష్టి అయితే అసలు ఏం జరిగినా, తమకు అన్యాయం జరిగినా, సమాజానికి నష్టం జరిగినా స్పందించకపోవడం అనావృష్టి అనుకోవాలి మనం. అవునా కదా? అయితే ఆ సామాజిక నష్టాలేంటో, ఆ తప్పులేంటో, మనకు జరిగే తప్పులేంటో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఇది పెద్దదైపోతుంది కదా! అందువల్ల వెయిట్ చేయండి దయచేసి. ఆ వీడియో కూడా అన్నీ డిస్కస్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేసి దయచేసి నా రాణా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. ఆశించడంలో తప్పు లేదు కదండీ అయ్యా! ఇంకో విషయం అండి, చలి చాలా తీవ్రంగా ఉంది కదా! మరి జాగ్రత్తగా ఉండండి. మీరు మీ కుటుంబ సభ్యులు కొంచెం సరైన జాగ్రత్తలు తీసుకోండి. అనవసరంగా ఎక్స్‌పోజ్ కాకండి. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా, ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.